హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయభాను పార్ట్ 8. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. పండు హృదయ్ని గట్టిగా హక్ చేసుకుని పెద్దగా ఏడుస్తుంది. నోట్: హృదయ్ మాట్లాడినప్పుడు పండు అటువైపు తిరిగి ఉండడం వల్ల తాను అప్పటి వరకు ఏడ్చింది హృదయ్కి తెలియదు. పండు సడన్గా అలా ఏడుస్తుండేసరికి హృదయ్ కంగారుగా, హే బుజ్జి, ఎందుకే ఏడుస్తున్నావు, ఏమైంది చెప్పు అని అడుగుతాడు. కానీ మన పండు సమాధానం చెప్పే సిచ్యువేషన్లో లేదు. అంతే కదండి, ఇప్పటి వరకు హృదయ్ ఎవరినో లవ్ చేస్తున్నాడు అని తెలిసి ఆమె ఎంతో మదనపడింది. ఒక్కసారిగా ఆ బాధంతా కన్నీళ్ల రూపంలో బయటికి వస్తున్నాయి. చాలాసేపు అలానే అతన్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. పండు అలా ఏం చెప్పకుండా ఏడుస్తుండేసరికి హృదయ్కి చాలా బాధగా ఉంటుంది. పండు ఏడుపుని హృదయ్ చూసి తట్టుకోలేకపోతాడు. ప్లీజ్ బుజ్జి, ఏడవకురా, ఏమైంది చెప్పు, ఎందుకు నువ్వు ఇంతలా ఏడుస్తున్నావు, నువ్వు కారణం చెప్పకుండా ఏడిస్తే ఎలారా, నువ్వు అలా బాధపడుతుంటే నేను తట్టుకోలేనే, నా వల్ల కాదే, ప్లీజే ఏడవకు అని కంటి నిండా నీళ్లతో అడుగుతాడు. ఏంటి, ఇప్పటి వరకు తనని ఏడిపించి ఎవరినో లవ్ చేశాను అని చెప్పి ఇప్పుడు పండు ఏడుస్తుంటే తట్టుకోలేను, నా వల్ల కాదు అంటున్నాడేంటి అనుకుంటున్నారా? ఎందుకంటే హృదయ్ లవ్ చేసింది మన పండునే కాబట్టి. అవునండి, మన పండు పేరు భాను, భానుమతి. మీకు అర్థమైందనుకోండి, బట్ నేను క్లారిటీ ఇవ్వాలి కాబట్టి చెప్తున్నాను. హృదయ్ కంట్లో నీళ్లు చూసిన పండు బాధగా, మరి నాతో పెళ్ళి ఇష్టం లేదు అని, ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని ఎందుకు చెప్పావు నువ్వు అని ఏడుస్తూ అడుగుతుంది. అప్పుడు క్లారిటీ వస్తుంది హృదయ్కి, పండు ఎందుకు అంతలా బాధపడుతుందో అని. హృదయ్ మనసులో తనని తాను తిట్టుకుంటూ, అయ్యో నా బంగారం ఇప్పటి వరకు ఏడ్చింది నేను ఎవరినో లవ్ చేస్తున్నాను అని చెప్పినందుక అని ఫీల్ అవుతాడు. అంతే, వెంటనే అయ్యో బుజ్జి, నువ్వు ఇంతసేపు ఏడ్చింది దానికా, నేనేదో నీకు సర్ప్రైజ్ ఇద్దామని అలా అబద్ధం చెప్పానే, నువ్వు ఇంక ఏడవకు, నాకు నువ్వంటే ప్రాణమే, నువ్వు లేకుండా నేను బతకలేనే, నువ్వు ఏడిస్తే నా చిట్టి గుండె అస్సలు తట్టుకోలేదు అని ఎంతో ప్రేమగా చెప్తాడు. ఆ మాటతో పండు ఇంకొంచెం గట్టిగా హృదయ్ని హత్తుకుంటుంది. హృదయ్ కూడా తనని ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. ఎంత గట్టిగా అంటే గాలి కూడా వాళ్ళ మధ్యలో రాలేనంతగా. చాలాసేపు అలానే ఉండిపోతారు. అలా ఒకరి కౌగిలిలో ఒకరు సేద తీరుతూ ఇన్ని రోజుల వాళ్ళ ఎడబాటుని, బాధను పోగొట్టుకుంటారు. ముందుగా తేరుకున్న పండు హృదయ్ కౌగిలి నుండి విడివడి ఏదో గుర్తొచ్చిన దానిలా, అసలు నువ్వు నన్ను లవ్ చేయడమేంటి, నువ్వు నన్ను చూసింది ఇప్పుడే కదా, మరి ప్రేమించాను అంటున్నావేంటి అని క్వశ్చన్ మార్క్ ఫేస్తో అడుగుతుంది. అప్పుడు హృదయ్ నవ్వుతూ పండు చేతిని పట్టుకుని తనకి దగ్గరగా లాక్కుని పక్కనే ఉన్న ఉయ్యాల్లో కూర్చుని తనని అతని వడిలో కూర్చోబెట్టుకుని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. పండుకే కాదు, మీకు కూడా డౌట్గా ఉంది కదా, హృదయ్ పండుని లవ్ చేయడం ఏంటి, అది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అని. అలా అయితే పండుతో పాటు మీరు కూడా తెలుసుకోండి. కొన్ని రోజులు వెనక్కి వెళ్దాం రండి. ఒకరోజు ఆఫీస్ మీటింగ్ అని వేరే ఊరు వెళ్ళి మీటింగ్ ఫినిష్ చేసుకుని తన కారులో ఇంటికి వస్తున్న హృదయ్కి రోడ్డు పక్కన ఒక తాతగారు కళ్ళు తిరిగి కింద పడిపోతూ కనిపించారు. దాన్ని చూసిన హృదయ్ కారు ఆపి కిందకి దిగి ఆ తాత దగ్గరికి వచ్చి ఆ తాతని లేపడానికి ట్రై చేస్తాడు. కానీ ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఆ తాత స్పృహ తప్పి పడిపోయి ఉంటారు. ఎంత లేపినా కానీ లేవడు. దాంతో హృదయ్ కంగారుగా కారు దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ తెచ్చి కొంచెం నీళ్లు తాత ముఖంపై చల్లుతాడు. తాత చిన్నగా కళ్ళు తెరుస్తాడు. అది చూసిన హృదయ్ కొంచెం కూలవుతాడు. తాతగారిని పైకి లేపి నీళ్లు తాపించి, ఇప్పుడు ఎలా ఉందండి మీకు అని చిన్నగా అడుగుతాడు. దానికి తాత చిన్నగా నవ్వుతూ, నాకేం కాలేదు బాబు, నేను బాగానే ఉన్నాను, కొంచెం ఎండ ఎక్కువగా ఉండేసరికి కళ్ళు తిరిగాయి అంతే అని చెప్తాడు. అప్పుడు హృదయ్, అయ్యో తాత, ఈ ఎండలో మీరు ఒక్కరే ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. ఇక్కడ పక్కనే ఊర్లో మా బంధువుల ఇంట్లో పెళ్ళి బాబు, ఆ పెళ్ళికి వెళ్ళాలి, కానీ
ఇక్కడి నుండి ఆ ఊరికి బస్సులు ఉండవు. ఈరోజేంటో ఇటువైపు ఆటోలు కూడా రావడం లేదు. చాలాసేపటి నుండి ఇక్కడే ఉన్నాను. అందుకే ఎండకి కళ్ళు తిరిగాయి అని చెప్తాడు తాత. ఆ మాటకి హృదయ్, తాతగారు మిమ్మల్ని నేను తీసుకెళ్తాను రండి, వచ్చి కారులో కూర్చోండి అని చెప్తాడు. తాతగారు వెంటనే, వద్దులే బాబు, నువ్వు ఏదో పని మీద వెళ్తున్నట్టున్నావు. ఇప్పటికి చేసిన సాయం చాలు, నేను ఎలాగోలా వెళ్తానులే, నువ్వు వెళ్ళు బాబు, నీకు లేట్ అవుతుంది అంటారు. అయ్యో, అదేం లేదండి, ఇప్పుడు నాకు వర్క్ ఏం లేదు. నా పని అయిపోయి నేను ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తున్నాను. మీరు ఎంతసేపని ఇలా ఎండలో నిల్చుంటారు? పర్లేదు, నేను మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేసి వస్తాను. మీరు ఇంకేం మాట్లాడకుండా వచ్చి కారులో కూర్చోండి అని అంటాడు. అలా తాతని పెళ్లి జరిగే ఇంటికి తీసుకెళ్తాడు హృదయ్. తాత హృదయ్కి థ్యాంక్స్ చెప్పి లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంట్లోకి వెళ్ళి మజ్జిగ తెచ్చిస్తాడు. హృదయ్ ఎంత వద్దు అంటున్నా వినకుండా మజ్జిగ తాపించి తనతో మాట్లాడుతుంటాడు. ఉన్నట్టుండి హృదయ్కి మనసంతా అలజడిగా మారుతుంది. తన హార్ట్ బీట్ ఎక్కువైపోతుంది. ఏమైంది నాకు? ఎందుకు ఇలా జరుగుతుంది అని అయోమయంగా చూస్తూ ఉంటాడు హృదయ్. అప్పుడే ఇంట్లో నుండి పిల్లల మాటలు వినిపిస్తాయి. అటుగా చూసిన హృదయ్ అలా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఎందుకంటే అప్పుడే పండు రెడీ అయ్యి కిందకి వస్తూ ఉంటుంది. పసిడి మేనిఛాయతో పింక్ కలర్ శారీ కట్టుకుని, మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుని, మెడలో నెక్లెస్, చెవులకి పెద్ద కమ్మలు పెట్టుకుని, చేతికి గాజులు వేసుకుని, తన పొడవాటి జడని చక్కగా అల్లుకుని, తల నిండా పూలు పెట్టుకుని అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే హృదయ్ రెప్ప వేయడం కూడా మర్చిపోయి అలా చూస్తూ ఉంటాడు. హహ, పండు వచ్చిన పెళ్ళికే ఆ తాత కూడా వచ్చింది. పండుని చూడగానే అతని మనసులో అలజడిపోయి ప్రశాంతంగా ఉంటుంది. తన హార్ట్ మామూలుగా కొట్టుకుంటుంది. అంటే ఇప్పటి వరకు నాలో అలజడికి కారణం ఈ అమ్మాయా? షీఈ్ వెరీ బ్యూటిఫుల్ అనుకుంటాడు హృదయ్ మనసులోనే. తాతతో మాట్లాడుతూనే పండుని పదే పదే చూస్తూ ఉంటాడు. ఎంత వద్దు అనుకుంటున్నా అతని కళ్ళు ఆమె వైపు చూస్తూనే ఉన్నాయి. అతనికి చాలా ఆశ్చర్యంగా ఉంది తన ప్రవర్తనకి. ఉండదా మరి? కాలేజీలో కానీ ఇప్పుడు ఆఫీస్లో కానీ అతను ఎంతోమంది అమ్మాయిల్ని చూశాడు. అతన్ని లవ్ చేస్తున్నామంటూ ఎంతోమంది అమ్మాయిలు అతని వెంట పడ్డారు. కానీ అతడి మనసు ఎప్పుడూ ఎవరినీ పట్టించుకోలేదు. ఎవరిని చూసినా తనకి ఎప్పుడూ ఆ ఫీలింగ్ రాలేదు. కానీ పండుని చూసిన మొదటి చూపులోనే తనతో ప్రేమలో పడిపోయాడు. అందుకే హృదయ్కి ఇదంతా కొత్తగాను ఆశ్చర్యంగానూ ఉంది. అక్కడ పండు పిల్లలతో ఆడుకుంటూ, బామ్మ వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ, అన్ని పనులు చూసుకుంటూ, అందరితో కలిసిపోతూ తనని అందరూ మెచ్చుకుంటూ ఉంటే తన అమాయకత్వం, తన పెద్దవాళ్ళకి ఇచ్చే మర్యాద, తన కలుపుగోలుతనం, తన అల్లరి అన్నీ హృదయ్కి చాలా బాగా నచ్చేస్తాయి. మనసులో షీఈ్ వెరీ స్పెషల్, షీఈ్ మైన్ అనుకుంటాడు. అప్పుడే హృదయ్కి కాల్ వస్తుంది. ఫోన్లో మామ్ కాలింగ్ అని పడుతుంది. కాల్ లిఫ్ట్ చేసిన హృదయ్, హలో అమ్మ చెప్పు అంటాడు. అవతల నుండి వాళ్ళ అమ్మ ఏడుస్తూ, నాన్న హృదయ్, నాన్నమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. నేను నానమ్మని తీసుకుని హాస్పిటల్కి వెళ్తున్నాను. నాన్నగారు కూడా ఇంట్లో లేరు. నాకు చాలా కంగారుగా ఉంది. నువ్వు వెంటనే రా అని చెప్తుంది. దాంతో హృదయ్ టెన్షన్గా తాతకి పని ఉంది వెళ్ళాలి అని చెప్పి ఒకసారి పండుని చూసి బాధగా అక్కడి నుండి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. ఆ రోజు చెప్పాను కదా, హృదయ్కి కాల్ వస్తే టెన్షన్గా వెళ్ళాడు అని. ఇందుకే హృదయ్కి వాళ్ళ నానమ్మ అంటే చాలా ఇష్టం. సో పండుని విడిచి వెళ్ళక తప్పలేదు అతనికి. అలా పెళ్ళి ఇంట్లో మొదటిసారి అనుకోకుండా పండుని చూస్తాడు మన హృదయ్. అలా చూసిన హృదయ్ పండు గురించి ఎలా తెలుసుకున్నాడు, ఎలా ఆమె వివరాలు తెలుసుకుని పెళ్లి చూపుల వరకు వచ్చాడు తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే. మనకి స్టోరీ నచ్చినట్లు అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.